Hi guys, welcome back to my channel. Hi guys, welcome back to my channel Padmavati from Kerala. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీ హెయిర్ ఇంత గ్రోత్ ఎలా ఉందండి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? 2 డెలివరీస్ తర్వాత కూడా మీరు థిక్గా ఇంత లాంగ్ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? మీ సీక్రెట్ చెప్పండి అని బయట వాళ్ళు చాలా మంది అడిగారు అనమాట. సో ఇంతమందికి షేర్ చేసినప్పుడు నా ఆడియన్స్కి ఎందుకు షేర్ చేయొద్దు అనేసి హెయిర్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఆయిల్ ప్రిపరేషన్ అనమాట. ఇంత థిక్గా లాంగ్గా హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తున్నానో ఇప్పుడు నా సీక్రెట్ మీతో షేర్ చేసుకునే ముందు మర్చిపోకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే వేసేసుకోండి. మీ లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ నేనైతే కేరళలో ఇక్కడ ఆయిల్ దొరుకుతుంది రెడీమేడ్ గా. సో ఆయిల్ అన్న తీసుకోవచ్చు, పారాషూట్ ఆయిల్ అన్న తీసుకోవచ్చు. ఇక్కడ ప్యాకెట్స్ లాగా దొరుకుతాయి, అది తీసుకున్నా. సో మనం ఆయిల్ కి ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకునే ముందు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలి కదా, మళ్ళీ చూపిస్తా ఉండండి. సో మందారం ఆకులు, మందార పువ్వులు తీసుకున్నా అనమాట. సో మందారం ఆకులు లేకుంటే ఆ కొమ్మలను తీసేసి ఓన్లీ ఆకులు పువ్వులే ఉంచుకున్నా అనమాట. సో దీంతో పాటు హెయిర్ కి కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా. ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఇవైతే బుట్టలో వేసేసుకున్నా. ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఎప్పుడైనా సరే హెయిర్ ని చిక్కులు లేకుండా కోమ్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. దానివల్ల హెయిర్ కి ఆయిల్ అనేది బాగా పడుతుంది. కరివేపాకు తీసుకొని బాగా చుంచుకున్నా అనమాట. ఆకులు ఉంచేసుకొని ఆ కొమ్మలు అనేటివి పడేసాను అనమాట. సో ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మనం ఎలా కోంబ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. అంతేకాకుండా మనము మన స్కల్ఫ్ కంటేటట్టు, అంటే మన నెత్తికి మాడ కంటేటట్టు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకుంటేనే మెయిన్ థింగ్ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఎగిరిపోతుంది. ఆ తర్వాత మన హెయిర్ సిల్క్ అవడానికి మస్తు యూజ్ అవుతుంది అనమాట. సో కరివేపాకు చుంచుకొని పక్కన పెట్టుకున్నా. సెకండ్ టిప్ అయితే చెప్పేసిన కదా. సో కరివేపాకు తీసుకున్నాక ఇది సమ్మర్ అండి, సమ్మర్ కదా, ఎండకి మండిపోతాం కదా, అందుకని మైదాకు తీసుకున్నా. మైదాకు కూడా కొంచెం క్వాంటిటీ ఆఫ్ తీసుకొని యాడ్ చేసుకున్నా. మైదాకు వల్ల మనకి హెయిర్ మీద ఉన్న హీట్ అన్నది తక్కువై బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా చిన్న ఆనియన్స్ దొరుకుతాయి అనమాట, చిన్నవి. ఆ ఆనియన్స్ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. స్ట్రాంగ్నెస్ థిక్గా ఉండడానికి, లెంత్ రావడానికి హెయిర్కి ఈ ఆనియన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఆనియన్స్ అయితే చిన్న ఆనియన్స్ తీసుకోండి. నేనైతే ఎప్పుడు 1 monthకి ప్రిపేర్ చేసుకుంటా, ప్రతి మంత్ చేంజ్ చేసుకుంటా అనమాట, మంత్లీ. సో 1 monthకి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్సే తీసుకున్నా. ఆనియన్స్ లెస్ క్వాంటిటీనే తీసుకున్నా. అంతేకాకుండా ఉసిరికాయలు కూడా 2 తీసుకున్నా అనమాట నేను 1 monthకి. మందారం ఆకు అండ్ కరివేపాకు ఎక్కువ క్వాంటిటీస్ తీసుకున్నా. సమ్మర్ కాబట్టి మందారం ఆకు వల్ల మనకి చాలా కూల్నెస్ ఉంటుంది. అంతేకాకుండా మందారం ఆకుని ఒక రీఏజెంట్గా యూజ్ అవుతుంది అనమాట మన హెయిర్కి. అందుకని మందారం ఆకు తీసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో కడాయి అయితే హీట్ అయిపోయింది. కడాయి హీట్ అవ్వగానే అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నా. కోకోనట్ ఆయిల్తోనైనా ట్రై చేయొచ్చు. సో నేను ఎప్పుడు ఇక్కడ ప్యాకెట్లోనే తీసుకుంటాను, దాంతోనే ట్రై చేశాను అనమాట. ఆయిల్ హీట్ అవ్వగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోరింటాకు అండ్ మందారం ఆకులు అండ్ పువ్వులు, దాంతోపాటు కరివేపాకు, ఆనియన్స్ అండ్ ఉసిరికాయ, మెంతులు, మీకు దొరికితే మాత్రం నల్ల నువ్వులు అయితే యాడ్ చేసుకోండి. నాకు దొరకలేదు, ఇక అవైలబుల్గా లేకుండే. సో ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కటి వేసుకుంటూ అది మాడకుండా మనం చూసుకోవాలన్నమాట. మాడితే స్ట్రక్చర్ పోతుంది. సో బాగా మిక్సప్ చేస్తూ మనం యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క క్వాలిటీ అనమాట, క్వాలిటీ అంటారు కదా, చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో కలుపుతూ ఉండాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. సో మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు చెప్తా ఉన్నాను కదా, ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు వచ్చేసి మనం మాడకంటేటట్టు ఆయిల్ అప్లై చేసుకోండి. ఎప్పుడు ఫస్ట్ హెడ్ నుంచి అప్లై చేసుకోండి. ఫస్టే కింద పెట్టేసి చిగుళ్ళకి పైన పెట్టకుండా ఉంటారు చాలామంది. కింద పెట్టేస్తారు, పైన అంతా పెట్టారు. మెయిన్ పెట్టాల్సిందే హెడ్కి అనమాట. మొత్తం పైనంతా పెట్టేశాక కింద జుట్టుకు పెట్టడానికి రావాలన్నమాట. అది హెయిర్కి మనం అలా
పైనుంచి పెట్టుకుంటూ వస్తుంటే మసాజ్ అవుతుంది అనమాట. మసాజ్ ప్రాసెస్ అవుతుంది. అప్లై చేసే విధానం కూడా అయ్యి కిందికి వచ్చే వరకు కొంచెం మసాజ్ టైప్ అయ్యి సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే బాగా కలుపుతూ ఉండాలి. మంచిగా మిక్సప్ అవ్వాలి. అస్సలు మనకి ఆయిల్ అన్నది పైకి తేలేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు మాడకూడదు. అడుగు మాడితే ఆయిల్ అన్నది ప్రిపేర్ అవ్వదు. ఆయిల్ అన్నది మనకి పైకి తేలే వరకు మనం కలుపుతూనే ఉండాలి అన్నమాట. సో ఇలా అవుతుంది. పేస్ట్ మొత్తం ఇలా ఆయిల్ మనకు కనబడదు. కొద్దిసేపు అయ్యాక ఆయిల్ అన్నది పైకి వస్తుంది. ఇలా మాడకుండా మధ్యలో మిక్సప్ చేస్తూ ఉండాలి అన్నమాట. బాగా మిక్సప్ అయ్యే వరకు ఉంచి బాగా మిక్సప్ అయ్యాక చూసారా మనకి ఆయిల్ని చూస్తే నీళ్ళలానే అనిపిస్తుంది అనమాట. ఇలా పైకి తేలిపోతుంది. సో ఇలా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. అది చల్లారాక ఒక దాంట్లోకి బౌల్లోకి తీసుకోవచ్చు. బౌల్లోకి తీసుకొని ఒక 2 days 3 days అలా పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వస్తుంది. అది పక్కకి తీసుకొని మనం పెట్టుకోవాలి. సో ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడు ఆయిల్ని గోరువెచ్చగా హీట్ చేసుకొని అప్లై చేసుకోవడానికి చూడండి. దానివల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.